ఆయన 5:30కి మండే ఈవినింగ్ వాకింగ్ అని వెళ్ళారు. అక్కడ నుంచి తీసుకెళ్లారంట స్పెషల్ ఆఫీసర్స్ అని. అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. 3 days నుంచి తిరుగుతున్నాం, అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఏం పని చేస్తారా? టమాటా మార్కెట్ లో చేస్తారండి. అంటే ఏమంటే కిడ్నాప్ చేశారా లేకపోతే పోలీసులు అని చెప్పి తీసుకున్నారా? అసలు ఎవరైనా చెప్పట్లేదు, అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మాకైతే పోలీసులనే ఉంది. ఎక్కడి నుంచి తీసుకెళ్లారు? ఏ ప్లేస్? ఎలిఫెంట్ 80 feet రోడ్ కా నుంచి ఎలిఫెంట్ దగ్గరికి వాకింగ్ వెళ్తారు ఈయన ఈవినింగ్. అప్పుడు తీసుకెళ్లారు. 3 days నుంచి ట్రై చేస్తున్నాం. అసలు ఫోను లేదు, ఏమీ లేదు. అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎక్కడ ఉన్నారో కూడా మనిషిని చూపించట్లేదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. రాజేంద్ర మార్కెట్ లో ఏం పని చేస్తారు? అంటే ఎందుకు ఏదైనా ఇష్యూస్ చెప్పారా? మీకు ఏదైనా ఉన్నాయని? ఏం ఇష్యూస్ లేవు. మేము పండక్కి వెళ్ళి వచ్చాము. ఇక్కడ గొడవలు అయితే ఏ సంబంధం లేదు. 15 years నుంచి వచ్చాము మేము. అయినా మాకు ఏ సంబంధం లేదు, ఏ గొడవ ఉండదు. ఎక్కడ ఉంటారు మీరు? టౌన్ లో? ఆదర్శ్ నగర్. ఎక్కడ ఉంటారు మా టౌన్ లో మీరు? ఆదర్శ్ నగర్ లో ఉన్నాం. అంటే ఎప్పుడన్నా ఏదైనా షేర్ చేసేవాడా ఏదైనా విషయాలు కానీ? ప్రతిదీ చెప్తారు. అసలు మా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి గొడవ కూడా లేదు, ఎవరితో ఏ ఇష్యూ కూడా లేదండి. ఇప్పుడు మీరు ఎవరిని కలిసారు ఇక్కడ? మీరు ఎవరిని కలిసారన్నా? ఎవరు? ఎస్పీ గారికి వచ్చి ఎస్పీ గారిని కలుద్దామని వచ్చామండి. మాకు ఒకసారి మా హస్బెండ్ చూపించాలి. మా పిల్లలు అయితే 3 days నుంచి ఏమి తినట్లేదు, ఏడుపు. అంటే ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమన్నా? అసలు ఏదీ లేదండి, ఏ గొడవ లేదు. 2 నిమిషాలు సార్, అందరు తీసుకుని ఇప్పుడు పెట్టినారు సార్. మళ్ళీ టమాటా మండీలో రాజేంద్ర ప్రసాద్ అనేసి మా బావ గారు జూనియర్ మండీలో పంజాబ్ మేనేజర్ కింద చేస్తున్నారండి. వాళ్ళు మేము పండక్కని వెళ్ళిన 10 రోజులు అయిందండి. మనం సండే వచ్చామండి. వచ్చిన తర్వాత మండేకి మార్కెట్కి పోయినాడు. ఆక్షన్ వేస్తాడు, వేలం పాట పాడుతాడు మా బావగారు. ఆయన ఈవినింగ్ వాకింగ్ వెళ్తారు. 80 feet రోడ్డు ఎలిఫెంట్ దగ్గరికి వాకింగ్ పోతా ఉంటారు ఆయన. ఆ టైంలో మేము ఎవరో తీసుకుని పోయారు. మేము 7:30కి ఇంకా రాలేదని చెప్పేసి ఆయన కాల్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. ఆయన చూపించడం లేదు. ఆ రోజు నైట్ అంతా మేము పోలీస్ స్టేషన్ గట్ట తిరిగాము. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఎవరో కనబడితే మేము 100కి కాల్ చేసి ఇలాగ మా బావగారు కనిపించట్లేదనేసి కంప్లైంట్ ఇచ్చాము. ఎక్కడ ఇచ్చినారు కంప్లైంట్ మీరు? 100కి ఫోన్ చేసాము. ఇక్కడికి వెళ్తే పోలీసులు నైట్ టైం ఎవరు లేరు. ఎవరు రిసీవ్ చేసుకోకపోతే ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తే ఇక్కడ ఉన్న గార్డు 100కి ఫోన్ చేసి చెప్పండి చేయండి అని చెప్పేసి అన్నారు. చేసాము. వాళ్ళు వచ్చారు, ఒక 4 members వచ్చారు. ఏం జరిగిందో చెప్పి వివరించాము వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఉన్న వచ్చాము. వాళ్ళని కనపడి మార్నింగ్ రండి, రాకపోతే మేము వచ్చి కలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మా బావగారు ఆధార్ కార్డు ఫోటోలు వచ్చిన ఆఫీసర్స్ కి సెండ్ చేసాము. అనుమానం ఏదో ఒకటి ఉండాలి కదా. ఎవరు ఎందుకు తీసుకెళ్తారు? ఎవరంటే వాడు వచ్చి ఎందుకు తీసుకెళ్తారు? అంటే ఆయన అక్కడ మేము మండీలో పని చేస్తూ ఉంటాము. ఆ మండీ ఓనర్ల గురించి ఏదో ఫ్రెండ్ వాళ్ళు ఏదో గొడవలు జరిగినాయి అంట. ఆ టైంలో మేము ఊర్లో కూడా లేవండి. ఇక్కడ మేము పండగకనే వెళ్ళాము. 10వ తారీఖున 11వ తారీఖున బయలుదేరి వెళ్ళాము. మేము మండే వచ్చామండి. సండే. ఎవరితో గొడవలు జరిగినాయి మండీలో? ఏమి తెలియదండి. గొడవలు కాదండి, మండీలో కాదండి, బయట ఏదో గొడవలు పడుతున్నారంట వాళ్ళు. దాని గురించి మా జూనియర్ మండీ అండి. మా మండీ ఓనర్ వచ్చేసి నారాయణ స్వామి గారును గురువు గారండి. వాళ్ళే అంతా మేనేజ్ చేస్తారు. ఈయన వ్యాపారం అంతా చూసుకుంటా ఉంటాడని ఈయనకి తెలిసి ఉంటుందని చెప్పేసి అనుమానంతో మేము అది వాకింగ్ వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద అనుమానం ఉందండి. పోలీసుల మీద గురువుల కాదు. అంటే స్పెషల్ ఫోర్స్ వాళ్ళు తీసుకెళ్ళి మేము 3 రోజులు జరిగామండి. అది 3 రోజుల నుంచి ఎంక్వైరీ చేసి స్పెషల్ ఫోర్స్ ఆఫీస్ చేతిలో ఉన్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎస్పీ చుట్టూ వాళ్ళ చేత తెలిసిన వాళ్ళతో ఫోన్లు గట్ట చేయించి అందరూ కొనుక్కుంటుంటే రెస్పాన్స్ కావట్లేదు ఎవరు మాకు.